ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్. చాలామంది ట్రస్ట్ వాలెట్లో కేబీసీ కాయిన్ ఇన్పుట్ ఏ విధంగా చేయాలి అని మన యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏ విధంగా ఇన్పుట్ చేయాలి అనే విషయం పైన మనం చేసి చూద్దాం. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రోమ్లో వచ్చేసి ఇక్కడ కేబీసీ కాయిన్ బ్రాకెట్లు మళ్ళీ కీబో కాయిన్ అని పెట్టండి. ఎందుకంటే కేబీసీ ఇంకా వేరే కాయిన్స్ ఉండవచ్చు. కీబో అని పెట్టేసి ఇక్కడ అడ్రస్ అని పెట్టండి. కాంటాక్ట్ అడ్రస్ అని పెట్టేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కింద మీకు కేబీసీ కీబో కాయిన్ టోకెన్ బిఎన్బి కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దాన్ని టచ్ చేసేసి ఇక్కడ పైన కాపీ చేసుకోండి. టోకెన్ కీబో కాయిన్ కాంటాక్ట్ అడ్రస్ ఇక్కడ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ట్రస్ట్ వాలెట్లో వచ్చేసేయండి. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ పిన్ ఏముంటుందో పిన్ కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ నాకు యాడ్ చేసి ఉంది, నేను వేరే దానిలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మీకు వాలెట్ ఉంటుంది, ట్రస్ట్ వాలెట్. అయితే మీరు ఇక్కడ చివరకు కిందేమో మేనేజ్ క్రిప్టో అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ప్లస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ ఆన్లో ఉంటాయి. మీకు ఇక్కడ పైన ప్లస్ ఉంటుంది, ప్లస్ టచ్ చేయండి. ఇక్కడ ఇథీరియం అని ఉంటుంది, దాన్ని టచ్ చేసేసి బిఎన్బి స్మార్ట్ చైన్కు టచ్ చేసుకోండి. అక్కడ ఆల్రెడీ మనము కాపీ చేసుకున్నటువంటిది ఇక్కడ పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ కొట్టండి. పేస్ట్ కొట్టుడుతుంది మీకు కీబో కాయిన్ కేబీసీ డిసెంబర్ వచ్చేసి 18 ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసేయండి. ఇక్కడ మీకు కేబీసీ కాయిన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ సెండ్ అని కొడితే ఇక్కడ సెండ్ వచ్చేస్తుంది. ఇక్కడ రిసీవ్ అంటే మీకు రిసీవ్ అడ్రస్ వస్తుంది. ఈ రిసీవ్ అడ్రస్ను మళ్ళీ ఏ విధంగా పేస్ట్ చేసి మన కీబోర్డ్లో పెట్టాలనే విషయం పైన నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ మాత్రం ఇది మీకు ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో మనము ఇన్పుట్ చేయడం జరిగింది. ఇక్కడ కేబీసీ వచ్చేసింది, కీబో కాయిన్ అనేది యాడ్ అయిపోయింది. దీనిలో మెయిన్ ఏంటంటే మీకు ట్రస్ట్ వాలెట్లో దీనిలో 12 words కీ ఉంటుంది, అది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. దీనిలో కాయిన్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీ యాప్ డిలీట్ అయినా కానీ, ఫోన్ పోవడం వల్ల కానీ, ఫోన్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల కానీ ఇక్కడ యాప్ ఓపెన్ కాదు, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ కాదు. మీ దగ్గర పిన్ను కీ ఉన్నట్లయితే మళ్ళీ యథావిధంగా మళ్ళీ మీరు పాత ఉన్నటువంటి కాయిన్స్ ఓపెన్ చేసుకొని చూసుకోగలుగుతారు. లేకపోతే ఈ కాయిన్స్ దీనిలో వచ్చినటువంటి కాయిన్స్ మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యులు గారు. కాబట్టి మీ కాయిన్స్ మీరే బాధ్యులు. కాబట్టి మీరు ట్రస్ట్ వాలెట్ ఉన్నటువంటి పిన్నును 12 words కీ కంపల్సరీ రాసుకొని పెట్టుకోండి డైరీలో. ఓకే, ఇది ఈ విధంగా ఇన్పుట్ చేయడం జరుగుతుంది. ఇన్పుట్ చేసిన తర్వాత
మళ్ళీ మనము కీబో కాయిన్లో పోతే ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంటుంది. ఆ రిసీవ్ అడ్రస్ను కాపీ చేసుకున్న తర్వాత కీబోలో ఏ విధంగా పెట్టాలనే విషయం పైన చెప్తున్నాం. అయితే మనము కీబో ఐడి ఓపెన్ చేసుకోవాలి. కీబో ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ ఉంటుంది. మెనూలో పోయి అప్డేట్ కేబీసీ వాలెట్ అడ్రస్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు కేబీసీ వాలెట్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత పైన సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపించడానికి మాత్రమే చేయడం జరిగింది. ఆల్రెడీ నేను సబ్మిట్ చేస్తే ఇక్కడ కింద అడ్రస్ అవుపడుతుంది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ రేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.